శ్రీ గురుభ్యో నమః. ఈరోజు 24 జూన్ 2026 శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారు రాసిన ది ఇన్నర్ ఎవల్యూషన్ అనే పుస్తకం నుంచి లక్ష్మి గారు మనకి చదువుతూ వివరిస్తారు. యూరోప్ పార్ట్ 18, 17 అంతా ఉన్నాయి కదా, 20 వరకే ఉన్నాయి. మళ్ళీ కొత్త పుస్తకం మొదలెట్టాలి. ఎన్నోదయింది? వెనక్కి వచ్చాం డైరెక్ట్గా. అన్నారా? 16 అన్నట్టున్నారు. 17 చదవాలంటే వెనక్కి వచ్చేసింది. అంటే బాగా ఎందుకో లేఖలు తీసి పెట్టినా కాలిఫోర్నియా యూరోప్ పార్ట్ 5. ఇంకో పుస్తకం ఏదైనా చూడాలి మంచిది. ఓకే, 16 అయిందంటారా? యూరోప్ పార్ట్ 17. నమస్తే మేడం. నమస్తే అండి. నేను 17 మేడం. 16 ఏంటండి? అదే మేడం, అదే రాసి పెడదామని ఈరోజు 17 అయిపోయింది. రాసి పెడితే ఎందుకంటే 17 అయిపోయింది. 18 యూరోప్ పార్ట్ 18, 20 వరకే ఉన్నాయండి. మళ్ళీ కొత్త పుస్తకం మొదలెట్టాలి. ఓకే, ఈరోజు ఏంటండి? 20 అండి? 18 అవుతుంది ఇవాళ. ఇంకో 2 ఉంటాయి ఇది కాక. చర్చ్ బెల్ యొక్క సౌండ్ ఆ అడవి ద్వారా, నీటి ద్వారా, అక్కడ ఉన్నటువంటి లోతైన పచ్చిక బయళ్ళ ద్వారా వస్తుంది. ఆ సౌండ్ అన్నది అక్కడ ఉన్న వాతావరణాన్ని బట్టి, అడవులు, పచ్చిక బయళ్ళని బట్టి అది వేరువేరుగా ఉంటుంది. అది అక్కడ ఫాస్ట్ గా పరిగెడుతున్న ఒక సెలయర్ ఉంది. శబ్దానికి కూడా కాంతిలాగే సైలెన్స్ ని తెచ్చే గుణం ఉంది. ఎంత లోతుగా సైలెన్స్ ఉంటే ఆ సౌండ్ అన్నది అంత సౌందర్యంగా వినపడుతుంది. ఆ రోజు సాయంత్రం ఆ పశ్చిమ దిశగా ఉన్న కొండల మీదుగా సూర్యుడు అప్పుడే వెళ్ళాడు. ఆ చర్చి బెల్స్ అన్నవి అద్భుతంగా వినిపిస్తుంది. ఏదో మొదటిసారే మీరు ఆ బెల్స్ విన్నారా అన్నట్టు అనిపిస్తుంది. అవి ఆ బెల్స్ అన్నవి ఆ ప్రాచీనమైనటువంటి ఆ చర్చిలంత పాతవి కాదు. అవి సాయంత్రం యొక్క ఫీలింగ్ ని పట్టుకొస్తున్నాయి. ఒక్క మేఘం కూడా ఆకాశంలో లేదు.
ఆ రోజు ఆ సంవత్సరంలో చాలా పొడుగైన రోజు. సూర్యుడు ఉత్తర దిశగా, యాజ్ ఫార్ నార్త్ అంటే కొంత ఎక్కువగా ఉత్తర దిశగానే అస్తమిస్తున్నట్టు. మనం సామాన్యంగా ఒక కుక్క మొరిగినప్పుడు సౌండ్ వినం, లేకపోతే ఒక పిల్లవాడి ఏడుపుని గాని, మనిషి నవ్వుని గాని, అంటే ఆ వెళ్ళిపోతున్న మనిషి నవ్వుని గాని వినం. మనం అన్నిటి నుంచి మనం సెపరేట్ చేసుకుంటాం. ఈ సెపరేట్ చేసుకోవడం అన్నది, ఆ సెపరేట్ చేసుకుని అన్ని వింటాం, అన్ని చూస్తాం. ఈ సెపరేషన్ అనేది చాలా వినాశనకరమైనది. అందులో సమస్త సంఘర్షణ, కన్ఫ్యూజన్ ఉన్నాయి. మీరు ఆ బెల్స్ యొక్క శబ్దాన్ని సంపూర్ణమైన సైలెన్స్ తో వింటే, మీరు దాన్ని స్వారీ చేస్తున్నట్టుగా, లేకపోతే ఆ సౌండ్ అన్నది ఆ వ్యాలీ ద్వారా మిమ్మల్ని ఆ కొండల ద్వారా పైకి తీసుకెళ్ళిపోతుంది. అందులో సౌందర్యాన్ని మీరు ఎప్పుడు చూడగలరంటే, మీరు సౌండ్ వేరుగా లేనప్పుడు, మీరు అందులో ఒక భాగమై ఉన్నప్పుడు. మెడిటేషన్ అనేది ఈ సెపరేషన్కి అంతం అంటే సెపరేషన్ అంత అయినప్పుడే మెడిటేషన్ ఉంటుంది. ఇచ్ఛాశక్తితో గాని, కోరికతో గాని సంతోషాలు వెతకాలి అనేటటువంటి, అంటే ఇంతవరకు రుచి చూడని సంతోషాలు చూడాలన్న అన్వేషణతో గాని దొరికేది కాదు. జీవితం కంటే ధ్యానం వేరేంది కాదు. జీవితం యొక్క సారమే ధ్యానం. నిత్య జీవితం యొక్క సారమే మెడిటేషన్. ఆ బెల్స్ ని వినడం, అక్కడ ఆ వెళ్ళిపోతున్న రైతు తన భార్యతో వెళ్తున్నప్పుడు నవ్వుని వినడం, ఆ బెల్ యొక్క సౌండ్ అన్నది, ఆ చిన్నపిల్ల బైసికిల్ మీద వెళ్ళినప్పుడు ఇవన్నీ ఆంది వినడం, అవన్నీ ఇదే జీవితం యొక్క సంపూర్ణత్వం. అందులో భాగంగా కాదు, అప్పుడే మెడిటేషన్ ఓపెన్ అవుతుంది. మీకు భగవంతుడు అంటే ఏమిటి? ఈ నవీన జగత్తులో, ఈ స్టూడెంట్స్ అందరిలో, వర్కర్స్, పొలిటీషియన్స్, భగవంతుడు చనిపోయేది. మత బోధకులకి అది అనుకూలమైన పదం. వాళ్ళ యొక్క జాబ్స్ ని పట్టుకుని వేలాడడానికి అనుకూలమైన పదం. వాళ్లకున్నటువంటి ఇంట్రెస్ట్లు అంటే స్వార్థపూరితలేదు. భౌతికంగా గాని, ఆధ్యాత్మికంగా గాని ఒక సగటు మనిషికి ఆయనకేం పట్టదు. అప్పుడు ఏదో ఒక రకమైన దుఃఖం గాని, తన రెస్పెక్టబుల్ గా ఉన్న నైబర్స్ ముందు తను రెస్పెక్టబుల్ గా అవ్వాలన్నప్పుడు కానీ, మిగతా విషయాలు ఆయనకేం పట్టవు. లేకపోతే ఆయనకి ఇవన్నీ చాలా అర్థం లేని. అందుకే నా యొక్క లాంగ్ జర్నీని మీ నుంచి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరేమి నమ్ముతున్నారు? మీకు ఆ పదం నచ్చకపోతే, అసలు మీ జీవితంలో భగవంతుడు ఉన్నాడా? నేను ఇండియాకి వచ్చాను, రకరకాలైన గురువుల్ని కలిశాను. వాళ్ళున్న స్థలాల్లోనే వాళ్ళకున్నటువంటి క్రమశిక్షణలు, వాళ్ళ నమ్మకాలు, వాళ్ళందరూ కూడా కొద్దిగానో గొప్పగానో భగవంతుడు ఉన్నాడని అంటున్నారు, మార్గాన్ని సూచిస్తున్నాడు. నేను మీతో మాట్లాడదలుచుకుంటున్నాను ఈ చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇది నన్ను చాలా రోజులే వెంటాడుతోంది. వేల కొద్ది సంవత్సరాల నుంచి కూడా అంటున్నారు, విచ్ హ్యాస్ వాంటెడ్ మ్యాన్, మనిషిని
వేల కొలది సంవత్సరాలు, నన్ను అని కాదు, మనిషిని వేల కొలది సంవత్సరాల నుంచి వెంటాడుతుంది. అంటూ ఆయన ఎవరు మాట్లాడుతున్నారు. నమ్మకం అన్నది ఒక విషయం, సత్యం మరొకటి. ఈ నమ్మకం మన బంధానికి దారితీస్తుంది, సత్యమేమో స్వేచ్ఛలోనే ఉంది. ఈ రెండింటికి సంబంధం లేదు. ఆ ఫ్రీడమ్ అన్నది సంపాదించాలంటే ఈ నమ్మకం అన్నది మనం తీసి పారేయాలి, పక్కన పడేయాలి. స్వేచ్ఛ అనేది ఒక రివార్డ్ కాదు. డాంకీకి ముందున్నటువంటి క్యారెట్ కాదు. ఇది చాలా బిగినింగ్ నుంచే ముఖ్యం. ఇది అవగాహన చేసుకోవడానికి స్వేచ్ఛ అన్నది ఫ్రమ్ ద బిగినింగ్ చాలా ముఖ్యం. ఈ వ్యతిరేకతలు నమ్మకానికి, సత్యానికి, ఇవన్నీ అవగాహన చేసుకోవాలంటే స్వేచ్ఛ అన్నది చాలా అవసరం. నమ్మకం ఎప్పుడు సత్యానికి తీసుకెళ్ళదు. కండిషనింగ్ యొక్క ఫలితంగా మనకి నమ్మకం వస్తుంది, భయంలోంచి వస్తుంది, బాహ్యమైన ఆంతరంగికమైన అథారిటీలోంచి వస్తుంది. అది మనకి కంఫర్ట్ని ఇస్తుంది. సత్యం అన్నది ఇదేది కాదు. ఇది వీటికి సంపూర్ణంగా వేరైనది. ఇక్కడి నుంచి అక్కడికి మార్గం కూడా లేదు. థియాలజీ అని అంటే వేదాంతిలు, ఈ సిద్ధాంతాలు చెప్పేవాళ్ళు ఫిక్స్డ్ పొజిషన్ నుంచి మొదలెడతారు. ఆయన భగవంతుణ్ణి నమ్ముతాడు, రక్షకుణ్ణి, కృష్ణుణ్ణి, క్రీస్తుని. ఆ తర్వాత ఎన్నో సిద్ధాంతాల వలలు తయారు చేస్తాడు తన కండిషనింగ్ బట్టి, ఆయనకున్న మనస్సులో ఉన్న తెలివితేటల్ని బట్టి. ఆయన కమ్యూనిస్టులు సిద్ధాంతాలు చేసినలాగే వీళ్ళు చేస్తున్నారు. ఒక కాన్సెప్ట్ని గట్టిగా బంధించి ఒక ఫార్ములాని తన సొంతంగా తనకున్న విషయాలు అందులోంచి పెడతాడు. ఎవరైతే బాగా ఎక్కువ మంది ఇందులో బంధించబడుతున్నారు, ఎలా అయితే అవిశ్రాంతంగా ఉన్న మనుషులే ఎక్కువ బంధించబడతారు. అవిశ్రాంతంగా ఉన్న ఈగ సాలిగూడిలో బంధించబడ్డట్టు. నమ్మకం అన్నది భయంలోంచి, సాంప్రదాయంలోంచి వచ్చింది. ఈ పదాల యొక్క మతపరమైనటువంటి నిర్మాణం అన్నది 2000 లేక 10,000 సంవత్సరాల నుంచి ఉంది. దానికి ఉన్న కర్మకాండలతో సిద్ధాంతాలు కానీ సిద్ధాంతాలు, నమ్మకాలు, కర్మకాండలు, పదాలు, ఇదంతా 10,000 సంవత్సరాల నుంచి ప్రాపగేండా అవుతుంది. మనకి పదమే చాలా ముఖ్యం. ఆ పదం రిపీట్ చేయడం అనేది మన నమ్మకాలని మెస్మరైజ్ చేసేస్తుంది, ఇంకా నమ్మేటట్టు. ఈ నమ్మే వాళ్ళు ఎప్పుడు కూడా నమ్మడానికి సంసిద్ధంగా ఉంటారు, ఆమోదించడానికి, అంగీకరించడానికి, ఒబే చేయడానికి. వాళ్ళకి ఏది మంచి, ఏది చెడ్డ, ఏది లాభదాయకం, ఇలాంటివన్నిటినీ వాళ్ళు ఇష్టపూర్వకంగా నమ్ముతారు. నమ్మే మనస్సు ఎంక్వైరీ చేసే మనస్సు కాదు, పరిశోధించే మనస్సు కాదు. అందుకనే ఒక స్తంభానికి కట్టబడిన వాడు ఆ తాడు ఎంత లిమిట్ లో ఉందో అంత లిమిట్ లోనే తిరుగుతాడు. అయితే నమ్మకం లేకపోతే మనం నథింగ్ కదండి.
నేను మంచితనంలో నమ్ముతున్నాను, పవిత్రమైనటువంటి వివాహాన్ని నమ్ముతాను, పరిణామంతో ఉన్న సంపూర్ణత కోసం ఎదుగుదలలో నమ్ముతున్నాను. నాకు ఈ నమ్మకాలన్నవి చాలా ముఖ్యం. అవన్నీ నన్ను లైన్లో పెడుతున్నాయి, నైతికత్వంలో పెడుతున్నాయి. నమ్మకం తీసిస్తే నేను లేనేలేను. మంచిగా ఉండడం, మంచిగా అవడం రెండు విషయాలు, వేర్వేరు విషయాలు. మీలో మంచితనం వికసించడం మీరు మంచిగా అవ్వడం కాదు, అంటే ప్రయత్నపూర్వకంగా అవ్వడం కాదు. మీరు ప్రయత్నపూర్వకంగా మంచి అవ్వడం అంటే అక్కడ మంచి లేదు. వాట్ ఈజ్ అన్న యథార్థాన్ని తిరస్కరించడమే బెటర్గా అవడం. ఈ బెటర్గా అవడం అన్నది వాట్ ఈజ్ అన్న యథార్థాన్ని వినాశనం చేస్తుంది. మంచిగా ఉండడం ఈ క్షణమే, ప్రజెంటే. బికమింగ్ గుడ్ అనేది భవిష్యత్తు. నేను మంచిగా అవుతాను అన్నది అది సమయానికి సంబంధించింది. అది మైండ్ కనిపెట్టింది, నమ్మకంలో ఉన్న మనస్సు. అది పోలికతో ఉన్న ఫార్ములా. కొలత ఎప్పుడైతే ఉందో మంచితనం ఆగిపోతుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఏమి నమ్ముతున్నారు అన్నది కాదు, మీ యొక్క సిద్ధాంతాలు, మీ యొక్క ప్రిన్సిపల్స్, ఆ అభిప్రాయాలు కాదు. అసలు అవన్నీ ఎందుకు ఉండాలి మీకు? మీ మనస్సు అందే వాటన్నిటితో బర్డెన్ ఎందుకు కావాలి? అవి అవసరమా? ఆ ప్రశ్న మీరు ఇలా అడిగితే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అప్పుడు మీకు భయంలోంచి ఫలితంగా ఇవన్నీ వచ్చాయని మీకు తెలుస్తుంది. లేకపోతే ఆమోదించే అలవాట్లోంచి వచ్చేది. ఈ ఈ బేసిక్ గా ఉన్న ఈ భయం, అది మన్ని యథార్థం ఏమిటి అనేది చూడకుండా అడ్డుతోంది. ఈ భయం కమిట్మెంట్ అయ్యేటట్టుగా చేస్తోంది. ఇన్వాల్వ్ అవ్వడం అనేది సహజమే. మీరు జీవితంలో ఇన్వాల్వ్ అయ్యారు, మీ పనుల్లో మీరు జీవించడంలో ఉన్నారు. ఆ జీవితం యొక్క సంపూర్ణ కదలికలో ఉన్నారు. కానీ కమిట్ అవ్వడం అన్నది ఇచ్ఛాపూర్వకమైన మనస్సు యొక్క పని. అది పని చేస్తుంది, ఆలోచిస్తుంది ముక్కలుగా. అంటే మనిషి ఒక ముక్కకే కమిట్ అవుతున్నాడు. మీరు సంపూర్ణత్వం ఏదో దానికి మీరు కమిట్ అవ్వట్లేదు. ఎందుకంటే ఆలోచన యొక్క ఒక భాగమే ఈ కమిట్మెంట్. ఆలోచన అన్నది ఎప్పుడు సెపరేట్ చేస్తుంది, అది ముక్కలుగానే పనిచేస్తూ ఉంటుంది. అవును, పేరు అన్నది పెట్టకపోతే మనం కమిట్ అవ్వలేం. పేరు పెట్టడం అన్నది పరిమితం చేయడమే. అయితే ఇప్పుడు మీరు చెప్తున్నారు కదండి, ఈ పేరు పెట్టడం అన్నది పేరు లేకపోతే కమిట్ అవ్వలేము అని అంటున్నారే, అవి కేవలం పదాలేనా, లేకపోతే మీరు రియలైజ్ చేసిన విషయమా? అవి కేవలం పదాల వరసే అయితే అదొక నమ్మకం, అందుకని దానికి విలువ లేదు. అది యాక్చువల్ గా ఉన్న సత్యం అయితే, మీరు డిస్కవర్ చెయ్యని సత్యం అయితే, మీరు అప్పుడు స్వేచ్ఛగా నెగేషన్ అంటే దాన్ని వ్యతిరేకించడంలో ఉంటారు. అసత్యాన్ని వ్యతిరేకించడం అన్నది ఒక స్టేట్మెంట్ కాదు. ఈ ప్రోపగేండా అంతా అసత్యమే. మనిషి సబ్బు నుంచి భగవంతుడి వరకు ఉన్న ప్రోపగేండాలోనే జీవిస్తున్నాడు. మీ అవగాహనతో నన్ను ఒక మూలకి తోసేస్తున్నారు.
ఇది కూడా ఒక ప్రోపగెండా కాదా? మీరేం చూస్తున్నారు? కాదు, మీరు మిమ్మల్ని మీరు పోస్ట్ చేసుకుంటున్నారు ఒక కార్నర్లో, అవి యాజ్ ఇట్ ఈస్ చూడడానికి ఏ ప్రభావం లేకుండా. మీరు ఇప్పుడు రియలైజ్ చేస్తున్నారు మీ అంతటి మీరు అసలు మీ ముందు ఏముందో. అందుకని మీరు ఇతరుల నుంచి, అథారిటీ నుంచి స్వేచ్ఛగా ఉన్నారు. పదాల నుంచి, ఐడియాల నుంచి చూడడం అన్నది, చూడడానికి నమ్మకం అవసరం లేదు. దానికి వ్యతిరేకంగా చూడాలంటే నమ్మకం ఉండకూడదు. నమ్మకం అనవసరం. మీకు నెగటివ్ స్థితి ఉన్నప్పుడే మీరు చూడగలరు, పాజిటివ్ స్థితి కాదు. అంటే నమ్మకంతో ఉన్న పాజిటివ్ స్థితి కాదు. చూడడం అనేది ఒక నెగటివ్ స్థితి. వాట్ ఈజ్ అన్న యథార్థం అక్కడ కనిపిస్తుంది. నమ్మకం అన్నది ఒక ఫార్ములా, అది హిపోక్రసీకి లీడ్ చేస్తుంది. ఈ హిపోక్రసీ అన్నది ఈ యంగర్ జనరేషన్స్ అన్ని దానికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నాయి, తిరుగుబాటు చేస్తున్నాయి. కానీ యంగర్ జనరేషన్ కూడా ఈ హిపోక్రసీలో తర్వాత పట్టుబడిపోతున్నాయి, జీవితంలో పట్టుబడిపోతున్నారు. నమ్మకం అన్నది ఒక అపాయకరమైన విషయం. అది సంపూర్ణంగా అవాయిడ్ చేయాలి. సత్యాన్ని చూడాలంటే రాజకీయవేత్త, మతబోధకుడు గౌరవప్రదంగా ఒక ఫార్ములా ప్రకారం పనిచేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ పదాలతో అంధుల్ని చేస్తున్నారు, వాళ్ళ వాగ్దానాలతో, వాళ్ళ ఆశలతో. ఈ అథారిటీ అన్నది, ఫార్ములా యొక్క అథారిటీ మనకి చాలా ప్రాముఖ్యం అయిపోతుంది. వాట్ ఈజ్ అనే యథార్థం మీద ప్రేమ కంటే అదే ముఖ్యం అయిపోతుంది. అందువలన అథారిటీ అన్నది చాలా చెడు. అది అథారిటీ యొక్క నమ్మకం యొక్క అథారిటీ అవ్వచ్చు, సాంప్రదాయం యొక్క అథారిటీ అవ్వచ్చు, కష్టం మీరు ఏదైతే నైతికత్వం అంటున్నారో దాని అథారిటీ అవ్వచ్చు. అయితే నేను భయం నుంచి స్వేచ్ఛని పొందగలనా అని అడిగారు ఆయన. మీరు నిజంగా ఒక తప్పు ప్రశ్న అడుగుతున్నారు. మీరే భయం అయి ఉన్నారు. మీరే భయం, మీరు భయం రెండు వేరు విషయాలు కాదు. ఈ సెపరేషన్ అన్నది నేను దీన్ని జయిస్తాను అన్న ఫార్ములాలోంచి వచ్చింది. అణిచేస్తాను, ఎస్కేప్ అయిపోతాను. ఈ సాంప్రదాయం మనకి అసత్యమైన ఆశని, భయాన్ని జయిస్తానని ఇస్తుంది. మీరు ఎప్పుడైతే చూస్తారో మీరే భయం అని, మీరు భయము రెండు వేరువేరు కాదు, అప్పుడు భయం అదృశ్యం అయిపోతుంది. ఈ సిద్ధాంతాలు, నమ్మకాలు అవసరం లేదు. అప్పుడు మీరు వాట్ ఈజ్ అన్న యథార్థంలో జీవించి సత్యాన్ని తెలుసుకుంటారు. మీరు ఇంతవరకు భగవంతుడు అన్న ప్రశ్నకి నాకు సమాధానం చెప్పలేదన్నారు. ఎక్కడైనా పూజించే స్థలానికి వెళ్ళండి, అక్కడ భగవంతుడు ఉన్నాడా? ఆ రాయిలో, ఆ పదంలో భగవంతుడు ఉన్నాడా? ఆ కర్మకాండంలో ఏదో చూసేను సౌందర్యవంతమైందన్న భావనలో భగవంతుడు ఉన్నాడా? మతాలన్నీ భగవంతుడిని విడదీసే. నీ భగవంతుడు నా భగవంతుడని. తూర్పు దేశ భగవంతుడు, పశ్చిమ దేశ భగవంతుడు, ఒక భగవంతుడు ఇంకో భగవంతుడిని చంపేసేది. ఎక్కడ భగవంతుడు దొరుకుతాడు? ఒక ఆకు కింద, ఆకాశంలో, నీ హృదయంలో, లేకపోతే ఇది ఒక పదమా, ఒక సింబలా, ఏదో దాన్ని రిప్రజెంట్ చేస్తూ పదాల్లో చెప్పలేందా? సింబల్స్ అన్ని పక్కన పెట్టేయాలి. పూజించే స్థలాన్ని పక్కన పెట్టింది, పదాలు పక్కన పెట్టింది. మనిషి ఇన్నాళ్ళు తయారు చేసింది తన చుట్టూ. అలా చేసేకే, అంతకు ముందు కాదు. అప్పుడు మీరు నిజంగా సత్యం ఉందా లేదా అని, అనంతత్వం ఉందా లేదా అని మీరు చూడగలరు.
ఇవన్నీ మీరు వదిలేస్తే, ఆయన అడుగుతున్నారు, ఇవన్నీ మేము వదిలేస్తే నేను లేను, నేను శూన్యం. ఈ స్థితిలోనే మీరు ఏం ఎంక్వైరీ చేస్తారు అంటే, మీరు ఈ స్థితిలోనే ఉన్నారు ఎందుకంటే మీ మీద నీకు జాలి, మీ సెల్ఫ్ పిటీ అనేది మిమ్మల్ని వాస్తవికంగా చేసింది. మీరు ఈ స్థితిలో ఎందుకున్నారంటే మీరు చూడలేదు, యాక్చువల్గా అసత్యాన్ని అసత్యంగా చూడటం లేదు. మీరు అలా చూడగలిగినప్పుడు మీకు అద్భుతమైన శక్తి, స్వేచ్ఛ, సత్యాన్ని చూడగలిగే, సత్యాన్ని సత్యంగా చూడగలదు. ఒక భ్రాంతిగా, ఒక ఊహాత్మకమైన మనస్సు యొక్క ఊహగా కాదు. ఈ స్వేచ్ఛ అవసరమే. అందులోంచే మీరు పదాల్లో చెప్పలేనిది ఉందా లేదా అని చూడగలరు. ఇది ఒక అనుభూతి, అనుభవం కాదు, వ్యక్తిగతంగా పొందేది కాదు. అన్ని అనుభవాలు సెపరేటివ్ చేస్తున్నాయి, వ్యతిరేకతలను తెస్తున్నాయి. ఈ సెపరేటివ్ గా ఉన్నానన్న ఉనికి ఆలోచించేవాడిగా, చూసేవాడిగా, అప్పుడు ఇంకా అనుభూతులు కావాలి. ఆయనకు కావలసినవన్నీ అనుభూతులే, సత్యం కాదు. ఇది కొంచెం పెద్ద టాపిక్, ఇక్కడితో ఒక్క పాసేస్తే అయిపోతుందండి. సత్యం అన్నది మీది నాది కాదు. మీదన్నది స్థాపించగలరు, దాన్ని ఒక శ్రైన్లో పెట్టగలరు, ఎక్స్ప్లాయిట్, స్వార్థానికి వాడగలరు. జగత్తులో జరిగేదే అది. కానీ సత్యం అన్నది స్థాపితమై లేదు. సౌందర్యం, ప్రేమలాగే సత్యం అన్నది ఎవ్వరి సొత్తు కాదు. ఇక్కడితో అయిపోయింది. అర్థమైందా? అంటే భగవంతుణ్ణి చూడాలంటే నమ్మకాలు అన్ని పక్కన పెట్టేయాలన్నారు. ఆ గతం అంతా పక్కన పెట్టేసి స్వేచ్ఛాయుతమైన మనస్సుతోటే యథార్థాన్ని మీరు చూడగలిగినప్పుడు అందులోంచి భగవంతుడు. మీరెప్పుడు మీరు ఊహించుకున్న ఇంకేదో నమ్మకాలతో ఉన్న దాన్ని చూసినంతసేపు మీకు అతను, మీ నమ్మకం అన్నది ఒక అడ్డంటే, అదే నమ్మకం లేకపోతే నేను నథింగ్ కదా అంటాడు. మనం అందరం అలాగే బతుకుతున్నాం. చెప్పాను కదండి, విగ్రహాన్ని చూసి ఓహోహో ఏం బాగుందంట, అది సెన్సేషన్. సెన్సేషన్ వేరు, సెన్సేషన్స్ రియాలిటీని అడ్డేస్తాయి, సత్యాన్ని. మనం సెన్సేషన్సే భగవంతుడని అక్కడికి ఆగిపోతున్నాం. రామబుద్రి గారు మాట్లాడతారా? ఇది ఎన్ని నిమిషాల్లో అయిపోతుంది? 10 minutes ఉంది. ఉన్నారా రామబుద్రి గారు? నమస్తే భాగ్యలక్ష్మి మేడం. గారు, ఉన్నాను. రామబుద్రి గారు చెప్పండి. కొంచెం లోతైనదే మేడం. కానీ అది సత్యం. అదే మేడం, అంటే స్టార్టింగ్ లో కృష్ణమూర్తి గారు ప్రకృతి యొక్క ఇదిని వర్ణిస్తూ చెప్పారు కదా. ఇప్పుడు చర్చి బెల్స్, పిల్ల ఏడుపు, ఇట్లాంటివన్నీ అన్ని చెప్పుకుంటూ అందులోనే అంటే అంటే మనిషి వాటిని ప్రకృతిలోనే పట్టించుకోడు. సునిశ్చితంగా పరిశీలిస్తే అందులోనే, అంటే మనం ఏదైతే సహజంగా జీవిస్తున్నామో ఆ చుట్టుపక్కల ఉన్న ప్రతి సౌందర్యాన్ని గమనించగలిగితే అందులోనే దైవత్వం ఉంది. ఇంకా సపరేట్గా ఒక చర్చ్ కానీ, ఒక దేవాలయం కానీ, లేకపోతే ఒక మసీదు కానీ, లేకపోతే ఇలాగా అంటే విభజించుకొని దైవాన్ని విభజించుకొని చూడడం వల్ల దైవం దైవాన్ని మనం చెప్పేస్తున్నారు అన్నాడు. ఒక దైవం మరో దైవాన్ని చెప్పేస్తుంది. అదే మేడం, అంటే అట్లా విభజించడం వలన ఏమవుతుందంటే వాస్తవాన్ని చూడలేని స్థితికి వెళ్ళిపోయాము.
ఆ, వాస్తవాన్ని చూడాలి అంటే ఆ, ఈ విభజన ఉండవద్దు అని చెబుతున్నారు. అంటే ఇప్పుడు ఆ, ఆధ్యాత్మికం పేరుతో విభజన జరిగింది. అంటే ఈ లోకంలో ఆ, అంటే ఈ విభజన అంతా ఎవరి సెన్సేషన్ బట్టి వాళ్ళు విభజించుకొని ఆ, అక్కడ ఒక గుడో లేకపోతే ఒక ఆకారాన్ని ప్రతిష్ఠించుకొని దానికి పరిమితం అయిపోయి అంటే తన జీవనం అంతా అందులోనే జీవితం అంతా లేకపోతే ఆధ్యాత్మికత అంతా అందులోనే ఉంది అని ఆ, భ్రమలాంటి జీవితంలో గడిపేసి వెళ్ళిపోతున్నారు. అంతకుమించి ఏం లేదు. అంటే ఆ, సత్యాన్ని భగవంతుని చూడలేదని కూడా తెలియకుండా స్థితి పడిపోతుంది. ఉమ్. అంతేనా కాదా? అయితే ఆ, అంతే. అయితే ఇక్కడ విడగొట్టుకున్నాము. సరే మేడం, విడగొట్టుకొని మరి సాధన పేరుతో ఆ, ముందుకెళ్ళి అంటే ఇప్పుడు ఒక క్రిస్టియన్ కానీ ఒక ముస్లిం కానీ